ప్యాసింజర్ అండి. హైదరాబాద్ టు గుంటూరు వెళ్తుంది బస్సు. నాది విజయవాడ స్టాప్. సో బస్సు కొంచెం సౌండ్ వస్తుందని డ్రైవర్ గారు ఆపారు. 5:30 మార్నింగ్ ఆ టైంకి ఆపారు. మెల్లమెల్లగా వెనకాల నుంచి బ్యాక్ సైడ్ నుంచి స్మోక్ వచ్చి రావడం స్టార్ట్ అయ్యింది. ఇంకా జనాలు కొంచెం అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి మెల్లమెల్లగా ఒకేసారి అందరు దిగిపోయారు. ఎవరికి నష్టం లేదు. కొన్ని ఐటమ్స్ కొన్ని మిస్ అయ్యారు. అంటే బస్ మొత్తం ఒకేసారి ఫైర్ అయిందండి. మెల్లగా స్టార్ట్ అయింది. సో కొంచెం టైం ఉంది కాబట్టి అందరూ దిగిపోయారు. అంటే డ్రైవర్ అప్రమత్తంగా ఉంటుంది. డ్రైవర్ ఆపడం వల్ల సేఫ్ అయ్యింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు సార్ మీరు? నేను హైదరాబాద్ నుంచి విజయవాడ. అందరికీ నమస్కారం అండి. నేను కంచిచర్ల పోలీస్ స్టేషన్ ఈరోజు ఉదయం సుమారుగా 5:40 మాకు ఉదయం 6 గంటల టైంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక్కడ కేసర్ దాటిన తర్వాత టువర్డ్స్ హైదరాబాద్ విజయవాడ, కేసర్ దాటిన తర్వాత ఇన్వెంటా కంపెనీ దాటిన తర్వాత ఇలా బస్సు ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. మాకు ఇన్ఫర్మేషన్ రావడం ఇమీడియట్ గా మేము స్పాట్కి రావడం జరిగింది. ఇది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. మేము వచ్చేసరికి బస్సు తగలబడుతుంది. ఇమీడియట్ గా మేము ఫైర్ సిబ్బంది అంతా కూడా మంటలను అదుపులో తీసుకున్నాం. ట్రాఫిక్ కూడా రెగ్యులేట్ చేసాము. ఇక్కడ ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదండి. బస్సులో ఉన్న ఎవరికి కూడా ఎటువంటి ప్రాణాపాయం ఏం జరగలేదు. బస్సులో బ్యాక్ సైడ్ స్మోక్ వస్తుందని చెప్పి డ్రైవర్ పక్కన ఆపాడంట. ఆపి ఇమీడియట్ గా ప్యాసింజర్లందరినీ దింపి వాళ్ళ లగేజ్లు కూడా తీసుకున్న తర్వాత నేను చూస్తే బస్సు అలా ఫైర్ స్టార్ట్ అయింది. నాకు ఫైర్ అయిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణాపాయం లేదు. అంటే ట్రాఫిక్ కానీ ఫైర్ కానీ కంట్రోల్. మొత్తం ఎంతమంది సార్ ప్రయాణికులు? మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి డ్రైవర్ 5 ఫైర్ కాల్ వచ్చింది. ఇక్కడ పేర్కల్పాడు బస్ స్టాప్ దగ్గరలో అగ్ని ప్రమాదం జరుగుతుందని ఫోన్ చేశారు. మేము ఏసీ బస్సు సరే మేము టర్న్అవుట్ చేసి వెంటనే వచ్చాము. ఇక్కడ పరిస్థితి చూస్తే బాగా మంటలు తీవ్రంగా ఉన్నాయి. మేము రాగానే నందిగాం బండిని కూడా టర్న్అవుట్ చేశాము. దాంతోపాటు ఈ టోల్ గేట్ వాళ్ళ వాహనం కూడా వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా డిఎఫ్ఓ గారు డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు తెలియజేశాం. ఆయన డైరెక్షన్ లో మేము ఫోమ్ టిన్లు ఒక 4 ఉపయోగించి మొత్తం స్పాంజ్ ఘాటాన ఫోమ్ టిన్లు ఉపయోగించి ఫోమ్ వల్ల త్వరగా ఆగిపోయింది. లేకపోతే ఇంకా టైర్లు ఇవి కూడా పోయి బస్సు చాలా సేఫ్ అయింది. ఇంజిన్ సైడ్ ఓన్లీ సీట్లో గాలి. ఇంజిన్ అంటే ముందే అంటుకుంది కాబట్టి ఆ వైర్లన్నీ కాలిపోయినాయి. ఈ సీట్లు ఫోమ్ కొడతాను త్వరగా రికవరీ అయింది బస్సు. టైర్లు కానీ బస్సు కానీ బాడీ కానీ బాగా సేవ్ అయింది. 4 టిన్లు ఫోమ్ వాడాను వచ్చి